ప్రార్థన 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 ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. రండి, మీ దుఃఖం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం. మరియు మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో, పరిశుద్ధులలో ఆయన స్వాస్థ్యం యొక్క మహిమైశ్వర్యం ఎట్టిదో, ఆయన క్రీస్తునందు వినియోగపరచిన బలాతిశయములను బట్టి విశ్వసించు మనయందు ఆయన చూపుచున్న తన శక్తి యొక్క అపరిమితమైన మహాత్యం ఎట్టిదో మీరు తెలుసుకొనవలనని చాలు. యేసయ్య ఎఫెసు సంఘంతో మాట్లాడుతూ ఉన్నాడు అపోస్తలుడైన పౌలు. మీ మనోనేత్రాలు వెలిగించబడినందున, స్తోత్రం చెప్పండి గట్టిగా. వారు మనోనేత్రాలు వెలిగించబడిన వారు పిలువబడిన పిలుపెట్టిదో తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తూ ఉన్నాడు. పిలిచిన వ్యక్తి ఎలాంటి వాడు, పిలిచిన వ్యక్తిని గురించి ఆయన గురించి ఇచ్చిన సాక్ష్యాలు, ఒక 3 సాక్ష్యాలు మీ ముందు ఉంచాను. ఎన్ని సాక్ష్యాలు? 3. దేవుని బిడ్డలమైన మనం చేసుకునే పిండంట్లో, పెళ్లి విందుల్లో మనం చూస్తే టేస్ట్గా ఉంటాయి, రుచిగా ఉంటాయి. అయితే పరలోక రాజ్యంలో తండ్రి దేవుడు చేసే ప్రేమ విందు, పెళ్లి విందు ఎలా ఉంటుంది? అవి తింటుంటేనే ప్రాణం గాలిలో తేలిపోతాడు హాయిగా. అబ్బాయి ఎంత బాగున్నాయి టేస్ట్ కానీ. ఎందుకంటే మనం చేసేవి కాదు అవి. మనం చేసే అయితే కోపం వస్తే ఒక రకంగా ఉంటుంది, సంతోషం వస్తే ఒక రకంగా ఉంటుంది. కోపం వస్తేనే మాడిపోతే మొత్తం నల్లగా వచ్చేస్తాయి, ఇంకంతే. తమిళనాడు అబ్బాయి అంట ఆంధ్ర అమ్మాయిని పెళ్లి చేస్తున్నా అంట. ఎవరిని? తమిళనాడు అబ్బాయి. అన్నమాడు అంటారు వాళ్ళు, కూరమాడు అంటారు వాళ్ళు. తమిళనాడు భాషలో భర్త అంటే భార్య తోటి అన్నం మాడు అన్న అంట. అన్నం మాడమంటావని తీసుకెళ్ళి బాగా మార్చిందంట. ఏం చేసింది? బాగా మార్చిందంట. మార్చి మొత్తం నల్లగా ఈ వాసన వస్తూ ఉందంట. మాడింది, రేపు బాగా మాడింది వాసన వస్తుందని పక్కన పెట్టింది. పక్కన పెట్టిన తర్వాత ఇప్పుడు సాంబారు మాడు అన్నాడు కదా, సాంబారు పెట్టింది. ఏం పెట్టింది? సాంబారు పెట్టి సాంబారు మోడుతోంది. ఎంత మార్చి అవి మాటల మార్చి ఈమెకి ఇసుగు పడుతుంది. కూర్చొని భర్తకి ఇసుగు పట్టి, మాయ్ ఆకలి అవుతుంది తొందరగా తీసుకురా అంటే, సరే పిలిచాడు కదా చెప్పి తీసుకొచ్చి ప్లేట్ పెట్టి ప్లేట్లో మాడింది నల్లకుండా తీసి ఆ ప్లేట్లో వేసింది. ఆ ప్లేట్లో వేసిన తర్వాత సాంబార్ తీసి దాంట్లో వేసింది. ఏంది ఇది అన్నాడు. ఏముంది, అన్నం మాడమంటే మార్చాను, సాంబారు మాడమంటే ఎంత మాడుతానో అది మాత్రం మాటల, నేను చేసేది ఏళ్ళు తింటవే నువ్వు అంటుంది. తింటవే నువ్వే కానీ చెప్పు అంటుంది. మాట అంటే ఇట్ట కాదమ్మా, మాట అంటే వండమని పెట్టమని, కానీ నల్లగా చేయమని కాదు. నేను అట్ట అనుకోలే, మాడమంటే నల్లగా మార్చడం కానుకున్నాను. ఇంకా మనం అంతే చెప్పండి. కోపం వస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే, వీడికి బాగా మార్చి మార్చి ఎక్కలు పెట్టు, సంతోషంగా ఉంటే చక్కగా చేసి పెట్టమ్మా పెట్టేస్తూ ఉంటాం. కానీ పరలోక రాజ్యంలో దేవదూతలు ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. వాటి కోపమే రాదు. గట్టికి స్తోత్రం చెప్పండి. నా కలిసి ఊరించుతున్నారు మీరంతా. మీ భర్త మీరు బాగా బహు అని తట్టున్నారు అంటున్నారా? అక్కలారా మాకండి స్తోత్రం చెప్పండి గట్టిగా. దేవుని బిడ్డలమైన మనము దేవుని సన్నిధిలో దేవదూతలకు అలాంటివి ఉండవు. వాళ్ళు చక్కగా వంట చేసి పెడతా ఉంటారు. వాళ్ళు పెట్టేది చక్కగా మనం ఆ ప్రేమ విందులో, పెళ్లి విందులో విందును ఆరగిస్తూ ఉంటే ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నన్ను ఆయన పిలిచాడు. ఈ సంగతి నీకు తెలుసా అని. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి నన్ను పిలిచాడు. లోకంలో ఉన్న వాళ్ళని, పాపంలో ఉన్న వాళ్ళని, శాపంలో ఉన్న వాళ్ళని, నరకానికి వెళ్ళకుండా, తీర్పులకు వెళ్ళకుండా, పాతాళంలో మాడకుండా, నువ్వు నేను పరలోక రాజ్యం వెళ్ళిపోయి, నువ్వు నేను పరదేశికి వెళ్ళిపోయి, పరదేశంలో చక్కగా గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో పాలు పంపులు పొందాలని ఆయన మధ్యాకాశానికి అతడు బూ అని బోరుతాడు.
అప్పుడు ఏం చేస్తానంటే మనమంతా కూడా గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలవబడ్డా నేను అన్న పరమార్థం కలిగిన వ్యక్తి ఎవరైతే, పరమార్థం తెలిసిన వారు ఎవరైతే తమ్మును తాము భద్రపరుచుకుంటారో వాళ్ళు రెక్కలు వచ్చిన పక్షులాగా అట్లా వెళ్ళిపోతారు, మధ్యాకాశానికి వెళ్ళిపోతారు. 7 ఏళ్ళు భూమిని శ్రమ, 7 ఏళ్ళు పరదేశంలో ప్రేమ విందు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవం జరిగిద్ది. మీరందరూ వచ్చేవాళ్ళనా ఆగేవాళ్ళ? ఎవరు అసలు నో డౌట్ అన్నట్టు చెప్పా. వచ్చేవాళ్ళ రానోళ్ళ? ఎందుకు నువ్వు రావా? మరి ఏంది పాప అంత ఏనంగా ఉన్నా నాకు అర్థం కాల. వచ్చేళ్ళంతా ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి, విగ్రహ స్తోత్రం చెప్పండి. స్తోత్రము. దేవుని బిడ్డలమైన మనం ఆయన పిలిచిన ఉద్దేశం అది సంఘం, ఎఫెసు సంఘం తెలుసుకోవాలని పౌలు ప్రార్థన చేస్తా ఉన్నాడు. అయ్యా నువ్వు పిలిచిన పరమార్థం ఏదైతే ఉందో దాన్ని వాళ్ళు తెలుసుకోవాలి అని ప్రార్థన చేస్తూ వాళ్ళకి ఉత్తరం రాశాడనమాట. ఉత్తరం రాశాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక అంటారు, దాన్ని ఉత్తరం అంటాడు. ఉత్తరం రాశారు. ఉత్తరం రాసి మీ మనోనేత్రాలు వెలిగించబడినందున ఆయన పిలిచిన పిలుపులో పరమార్థం ఏంటిదో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ కొరకునండి. అబ్బా ఎంత చక్కటి ప్రార్థన, ఎంత చక్కటి ప్రార్థన. వారి మనోనేత్రాలు వెలిగించబడ్డాయి గనక, అంటే వాళ్ళు ప్రభుని రక్షకునిగా అంగీకరించారు గనక వారు 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 పిలవబడిన పిలిపెట్టిదో తెలుసుకోవాలని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. గనుక దేవుని పిల్లలమైన మనం ఈ రోజున నువ్వు నేను పిలవబడ్డాము. దేనికి పిలవబడ్డాము అంటే గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి. గొర్రెపిల్ల అంటే యేసుక్రీస్తు. వివాహ మహోత్సవానికి వెళ్ళేదంటే ఎవరంటే నువ్వు నేను. పరలోక రాజ్యంలో పరదేశంలో చక్కగా ప్రభు సన్నిధిలో ఆనందించే భాగ్యం ఆయన నీకు నాకు ఇస్తూ ఉన్నాడు. అయితే ఈ పరలోక రాజ్యం, ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళేవాళ్ళు 4 బ్యాచీలు ఉన్నారు. చెప్పండి ఎన్ని బ్యాచీలు? 4 బ్యాచీలు ఉన్నారు. ఈ 4 బ్యాచీలలో గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్ళడానికి సిద్ధపడ్డారు. వాటిలో ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తాను. మత్తయి సువార్త 22వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 22వ అధ్యాయం 11వ వచనం. రాజు కూర్చుండవాన్ని చూడ లోపలికి వచ్చి అక్కడ పెండ్లి వస్త్రము ధరించుకొనని ఒకని చూచి, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఇక్కడికి ఎలాగూ వచ్చితివని అడుగగా వాడి మౌని అయి యుండెను. గమనించండి. రాజు ఆయన ఎవరైనా తండ్రి దేవుడు పెళ్లి విందు ఏర్పాటు చేశాడు. పెళ్లి వరుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆహ్వానం ప్రకటిస్తూ ఉన్నారు. చెప్పండి, ఆహ్వానం ప్రకటిస్తూ ఉన్నారు వారి సేవకులు. ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఎవరినైతే ఆహ్వానించారో వాళ్ళు పెళ్లి చేసుకున్నా, ఎద్దు కన్నా, దున్నపోతు కన్నా, పొలం కన్నా, సారి కొన్నా, సేరి కొన్నా అని చెప్పి నానా వంకలు చెప్పారు. అయ్యా వాళ్ళే ఎద్దులు కొన్నారంట, పొలం కొన్నారంట, పెళ్లి చేసుకున్నారంట, వాళ్ళు ఆ పనులు మీద ఉన్నారయ్య అంటే పిలువబడిన వాళ్ళు యోగ్యులు కాదు. కానీ నా యొక్క స్థలం అంతా, ఈ హాలు అంతా, ఈ స్థలం అంతా నిండిపోనట్లుగా ఖాళీ లేకుండా సంత వీధుల్లో ఎవరైతే వాళ్ళంతా తీసుకొని రండి అన్నాడు. కనపండలు మొత్తాన్ని తీసుకొని వచ్చారు. గట్టి స్తోత్రం చెప్పండి. కనపండలు మొత్తాన్ని తీసుకొచ్చారు. అయ్యా ఇంకా కొంచెం ఖాళీ ఉంది, ఉంటే ఇంకా తీసుకొని రండి. మొత్తాన్ని తీసుకొని వచ్చారు. తీసుకొని వచ్చిన తర్వాత అందరికి భోజనం పెట్టండి, భోజనం పెడుతున్నారు. వాళ్ళు చక్కగా విందు ఆరగిస్తూ ఉన్నారు. ఆయన ఆ రాజు పరమ తండ్రి ఏం చేసి అంటే అలా అందరం చూస్తూ నడుస్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలిసిన, ఒక వ్యక్తి పెండ్లి వస్త్రము లేనివాడు కనపడ్డాడు. ఆయన చూసి అంటాడు, రాజు అంటాడు, స్నేహితుడా పెండ్లి వస్త్రము లేక ఎలాగూ వచ్చావు ఎడకి అన్నాడు. ఎలాగూ వచ్చావు అంటే వాడు మౌనంగా ఉన్నాడు అనమాట. ఎట్లా వచ్చాడు? పిలుపు అందింది కాబట్టి వచ్చాడు. వచ్చిన వాడికి పెండ్లి వస్త్రాలు ఎందుకు ఇవ్వలేదు? వీడు రాజు దగ్గరికి రాల పెళ్లి వస్త్రం ఇవ్వటానికి. ఆ రోజుల్లో వస్త్రాలు రాజులు ఇచ్చేవాళ్ళు. 2 రాజుల గ్రంథంలో ఒక మాట చూస్తాం చూడండి. 2 రాజుల గ్రంథం 10:22 వచనం. వస్త్రశాల విన్న అధికారిని పిలిచి బయలుకి మురుకువారందరికీ సరిగ్గా చదవండి. అప్పుడు అతడు
వస్త్రశాల మీనున్న అధికారిని పిలిచి బయలునకు మ్రొక్కు వారందరికీ వస్త్రములు బయటికి తెప్పించుమని చెప్పగా చాలు, వారు తెప్పించను. రాజు ఏం చేశాడంటే బయలు ప్రవక్తలందరికీ వస్త్రాలు ఇవ్వాలనుకున్నాడు. వస్త్రశాల మీద అధికారితో చెప్పాడు, ఆజ్ఞాపించాడు. వస్త్రశాలలో ఉన్న వస్త్రాలు తీసుకొచ్చి బయలు ప్రవక్తలందరికీ తలా ఒక వస్త్రం అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పండి. ఆయన రాజు వస్త్రశాల ఉంది, వస్త్రశాలలో వస్త్రాలు తీసుకొచ్చి బయలు ప్రవక్తలకు ఇమ్మన్నాడు. ఈయన రాజు, పరమరాజు, తండ్రి అయిన దేవుడు, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వివాహ మహోత్సవం పెళ్లి విందుకి ఆహ్వానించబడిన వారికి వస్త్రాలు ఇస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళందరూ, పిలవబడిన వాళ్ళందరూ రాజుగారి దగ్గర వస్తున్నారు. రాజుగారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నారు, రాజుగారి యొక్క దీవెన తీసుకుంటున్నారు, రాజుగారిని ఆరాధిస్తూ ఉన్నారు. ఆయన ఇచ్చే వస్త్రాన్ని తీసుకుంటున్నారు. ఏం వస్త్రం? పెళ్లి వస్త్రం. పెళ్లి వస్త్రం తీసుకెళ్ళి పెళ్లి విందులో కూర్చుంటే వీడు వస్తూ ఉన్నాడు. వచ్చాడు. వచ్చిన తర్వాత రాజుగారి దగ్గరికి రావాలి కదా, రాజుగారు చిరంజీవగును గాక అనాలి కదా, రాజుగారి ప్రణామంలో అనాలి కదా, రాజుగారు వర్ధిల్లును గాక అనాలి కదా. రాజుగారి దగ్గరికి రాలేదు, రాజుగారికి చిరంజీవుని గాక అని చెప్పని అనలేదు. రాజుగారి దగ్గర రాజుగారికి ఏమి 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 రాజుగారితో ఏ సంబంధం లేకుండా వచ్చాడు. విందుశాలలో కూర్చొని విందుని ఆరగిస్తూ ఉన్నాడు. విందుని ఆరగిస్తూ ఉన్నాడు. ఆ సందర్భాన్ని చూసిన రాజుగారు అంటాడు, స్నేహితుడా, పెండ్లి వస్త్రాలు లేక ఎలాగొచ్చావేడికి అన్నాడు. తప్పు అయిపోయింది, క్షమించేయని బోర్ల కాళ్ళ మీద పెట్టి పడి ఉంటే బాగుండేది. పాపిని నన్ను కనికరించాయి అంటే బాగుండేది. ఆడు మౌనంగా ఉన్నాడు. అందుకే తీసుకెళ్ళి కాళ్ళు చెలు కట్టేసి వెలుపులు పడేయండి అన్నాడు. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో బ్రతుకుతూ ఉన్నప్పుడు, దేవుని సెలవు ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి తండ్రిని దేవుని దగ్గరికి రాలేదు, యేసయ్య దగ్గరికి రాలేదు, రాకుండానే పెళ్లి విందులోని కడుగుబెట్టిన వ్యక్తి. దేవుని పిల్లలమైన మనం దేవుని సన్నిధిలో పెండ్లి వస్త్రాలు ఉన్నవాళ్ళు మాత్రమే ఆ పెళ్లి విందులో పాలు పంపులు పొందుతారు. ఆ వస్త్రాలు అలాంటి యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనం ఆ పెండ్లి వస్త్రాల గురించి రాయబడిన చక్కటి మాటలు చదవండి. యెషయా గ్రంథం 61వ అధ్యాయం 10వ వచనం. రక్షణ అనే వస్త్రం హృదయంలో, మనసులో, ఆత్మలో ఉంటే నీతి అయిన పై వస్త్రము మన వస్త్రాన్ని పైన వస్త్రం ఉన్నట్లుగా ఆ మనిషి మొత్తాన్ని కప్పేస్తా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పండి, బిగ్గరగా స్తోత్రం చెప్పండి. ఆ విధంగా పెండ్లి కుమారుని ఎలాగైతే అలంకరిస్తాడో అలా అలంకరించాడంట తండ్రి అయిన దేవుడు. పెళ్లి కుమార్తెని ఎలాగైతే అలంకరిస్తారో అలాగ అలంకరించాడంట తండ్రి అయిన దేవుడు. ఎవరిని? ఆ పెండ్లి విందుకి ఇన్విటేషన్ ఎవరికైతే అందిందో, ఎవరైతే పిలుపు పొందుకొని వచ్చారో వారు మాత్రమే పెళ్లి విందులో కూర్చొని ఆ పెళ్లి విందుని ఆరగించగలిగిన అర్హత కలిగిన వాళ్ళు మాత్రమే పరదేశంలో 7 సంవత్సరాలు తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసుక్రీస్తు ఆనందించగలిగిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో యుగయుగాల సదాకాలం నివసించగలిగిన యోగ్యత అర్హత ఉన్నవారు. ఎంతమంది యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని ఆనందిస్తూ ఉన్నారు. నీతి వస్త్రం యేసయ్యే, రక్షణ వస్త్రం యేసయ్యే, తలపాగా యేసయ్యే. యేసయ్య ఎవరిలోనికైతే వస్తాడో వారిలో రక్షణ ఉంటుంది. యేసయ్య ఎవరిలోనికి వస్తారో వారిలో దేవునీతి ఉంటుంది. యేసయ్య ఎవరిలోనికి వస్తారో వారికి తలపాగా ఉంటుంది. ఎవరిలో యేసయ్య ఉంటారో వాళ్ళు వధువు సంఘంలో చేరి మహానందంతో నింపడతారు వాళ్ళు. గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏం ఆనందం అండి, ఏం ఆనందం అండి అది? ఉందా మరి నీకు మహానందం? అటు గాలి తోలితే పోయేదా? గాలి తోలితే పోయే ఆనందం కాదు అది. యేసయ్య అన్నాడు, ఆ మాట అండి. యేసయ్య అన్నాడు ఏమనంటే, ఈయన మాటలు విని వాడు చొప్పున ఇల్లు కట్టిన వాడు బుద్ధిమంతును పోలి ఉన్నాడు. వాడు బండ మీద కట్టిన ఇల్లులాగా ఉన్నాడు. వాన కురిసిన, వరదలు వచ్చిన, గాలి వీసిన ఇంటిని కొట్టిను, అయినా అది కూలలేదు. ఎందుకంటే బండ మీద కట్టబడింది కాబట్టి. గట్టి స్తోత్రం చెప్పు, విగ్రహ స్తోత్రం చెప్పు, 2 శిలే స్తోత్రం చెప్పు, నిద్రపోయినంత స్తోత్రం చెప్పండి. అటు చెప్పు మరి. ఈయన మాటలు విని వాడు చొప్పున ఇల్లు కట్టని వారు ఇసుక మీద ఇల్లు కట్టిన బుద్ధిహీనుని పోలి ఉన్నాడు. వాన వచ్చిన, వరదలు వచ్చిన, గాలి వీసిన ఇంటిని కొట్టిను, ఆ పునాది ఇసుక మీద కూలిపోయిను, దాని పాటు గొప్పది అన్నాడు యేసయ్య. మత్తయి సువార్త 7వ అధ్యాయం ఆఖరి మాటలు ఉంటాయి. దేవుని బిడ్డలమైన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు గమనించండి,
శ్రమల్లో అయినా, నిందల్లో అయినా, అవమానాలైనా, కష్టాల్లో అయినా, కన్నుల్లో అయినా, మరణపోయిలోనైనా మనము రక్షణ వస్త్రాలతో అలంకరించబడిన వారం గనక, మనము నీతి అనే దేవుని యొక్క వస్త్రంతో అలంకరించబడిన వాళ్ళం గనక మన హృదయాల్లో ఉండాల్సింది ఏంటంటే ఆనందం. ఏమానందం? మహానందం. ఏమానందం? పరమానందం. ఆ ఆనందాన్ని ఎవరు తీసేయలేరు. కాబట్టి వాళ్ళు స్థిరంగా ఆత్మీయ జీవితంలో ఉంటారు. వారి ఆనందం అంతా రక్షణలోనే, వారి ఆనందం అంతా దేవుని నీతిలోనే. ఆ నీతిలో, ఆ రక్షణలో ఆనందిస్తూ హాయిగా పరవశించి పరవలు నొక్కుతూ గంతులు వేస్తూ ఉంటారు. ఎవరైతే ఈ నీతి వస్త్రమైన యేసుక్రీస్తుని, ఈ రక్షణ వస్త్రమైన యేసుక్రీస్తుని హృదయం కలిగి ఉండరో, చిన్నదానికి, పెద్దదానికి, ఉన్నదానికి, లేని దానికి ఏంది అట్టనంటే నా బోతుకట్ట తగులుబడిందంట. ఏం నా బోతుకట్ట తగులుబడింది? ఏం తగులుబడింది అని అనుకో, ఉన్న కష్టాలు మొత్తం లీసి తీసుకొచ్చాడు పోతు. అది ఈ రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రం తలభాగంతో శృంగారించబడిన వ్యక్తి, వరుల్లాగా అలంకరించబడిన వ్యక్తి, వధువులాగా అలంకరించబడిన వ్యక్తిని చూడు, ఎన్నెన్నో ముందు అంటాడు. ఏంద్రా బాబా అని చెప్పండి, నా ఆనందం దేవుళ్ళోనే. గట్టి స్తోత్రం చెప్పు. అందుకే అపోస్తలుడైన పౌలు ప్రభునందు ఆనందించండి, మరలా చెప్పును ప్రభునందు ఆనందించండి, మరలా 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 ఎన్నిసార్లు చెప్పుదును ప్రభునందు ఆనందించుడి అన్నాడు. కనుక దేవుని బిడ్డలమైన ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు ఎన్నిసార్లు దేవుని మందిరానికి వచ్చిన, ఎన్నిసార్లు దేవుని మందిరంలో వాక్యం వింటున్నా కానీ ఆయన హృదయాలు లేకుండా, ఆయన మనసులు లేకుండా నువ్వు ఆనందంగా ఉంటే అసాధ్యము. ఆయన హృదయాలు లేకుండా, ఆయన మనసులు లేకుండా నువ్వు రక్షణ వస్త్రాలతో నింపట్టం అసాధ్యం. ఆయన హృదయం లేకుండా, ఆయన మనసు లేకుండా నీతి వస్త్రాలతో నింపట్టం అసాధ్యం. ఆయన హృదయంలో నీ మనసు లేకుండా గొర్రె పిల్ల పెళ్లి విందులోనికి ప్రవేశించిన పరలోక రాజ్యం పోవటం అసాధ్యం. అసాధ్యం, 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 అసాధ్యం. దేవుని బిడ్డలమైన మనం ఈ లోకంలో మనం బ్రతుకుతున్నప్పుడు మనం చేయాల్సింది ఒకటే 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 కృప మీద ఆధారపడటం. ఇంకంతే. గట్టి స్తోత్రం చెప్పండి. దేని మీద ఆధారపడటం? కృప మీద. అయ్యా నేను పాపిని, నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు, మీరు నాలోనికి వచ్చి మీ రక్షణ దయచేయండి అని ఎవరైతే కృప మీద ఆధారపడి పశ్చాత్తాపంతో పాపాలు ఒప్పుకొని విడిచిపెడతారో వారిలోనికి ఆయన వచ్చి రక్షణ వస్త్రంతో, నీతి వస్త్రంతో ఆంతర్యం అంతా అలంకరించి తలపాగతోటి నిన్ను ఒక వధువులాగా తయారు చేస్తాడు, నిన్ను ఒక వరుల్లా తయారు చేస్తాడు. నన్ను ఆయన తన రక్షణ వస్త్రంతో, నన్ను ఆయన శృంగారించిన తలపాగతోటి, నన్ను ఆయన నీతి అను పై వస్త్రంతో అలంకరించాడు. పెళ్లి కుమారులాగా, పెళ్లి కుమార్తెలాగా నా హృదయలో మహానందం ఉంది. మహానందం చేత నేను యెహోవాను ఆరాధించేదను అన్నాడు. గట్టి స్తోత్రం చెప్పు. అప్పుడు ప్రోపిల్లమైన మనం ఇదిగో ఎవరో ఈ గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి పిలువబడిన వారు ఎవరో అక్కడికి వెళ్ళే బ్యాచ్ అంటే మొదటి బ్యాచ్ ఎవరంటే ఇదిగో యేసుక్రీస్తును హృదయంలో చేర్చుకొని రక్షణ వస్త్రం చేత, నీతి వస్త్రం చేత అలంకరించబడిన వారు. ఇది మొదటి బ్యాచ్. అంటే ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే కృప మీద ఆధారపడిన బ్యాచ్. చెప్పండి, గట్టి స్తోత్రం చెప్పండి. ఎవరు చెప్పండి? కృప మీద ఆధారపడిన బ్యాచ్ ఈ బ్యాచ్. మరి కృప లేకపోతే ఇంకా రక్షణ లేదు కదా. కృప లేకపోతే రక్షణ లేదు. కాబట్టి కృప మీద ఆధారపడి పశ్చాత్తాపన పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టి ఆంతర్యంలో హృదయంలో చేర్చుకొని, ఆంతర్యంలోకి యేసయ్యను చేర్చుకొని జీవిస్తున్న వ్యక్తి అన్నమాట. ఇది గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో ప్రవేశించే వ్యక్తి. రెండో వ్యక్తి ఎవరు? డబ్బులతో కొనుక్కుంటానే వ్యక్తి. ఎవరోళ్ళు? డబ్బులతో కొనుక్కుంటా అని వెళ్ళావు. దేంతో కొంటారు చెప్పండి? గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి వెళ్తారు వాళ్ళు వెళ్తారంట. పరలోక రాజ్యం వాళ్ళు వెళ్తారంట. ఎవరంటే డబ్బులతో. నాకు ఒక ఫోన్ వచ్చింది. ఫోన్లో సహోదరి అంటది, అన్న మా ఆయన కోసం ప్రార్థన చేయవా అంది. ఎవరిని ప్రార్థన చేయమంటావు అన్న? మా ఆయన మారాలని ప్రార్థన చేయవా అంది. సరేరా, ఏం అలవాట్లు అంటే త్రాగుడు అలవాటు ఉందంటే లేదంది. మరి తిరిగి అలవాటు ఉందంటే లేదంది. తిట్టి అలవాటు ఉందంటే లేదంది. కొట్టి అలవాటు ఉందా లేదంది. ప్యాకెట్ అలవాటు ఉందా లేదంది. మరి దేనికోసం ప్రార్థన చేయలేను నేను అన్నా. ఆయనకు ఒక అలవాటు ఉందా, అలవాటు కోసం ప్రార్థన చేయన్నా అంది. ఏం అలవాటు అన్నా? ఎండాకాలం వచ్చింది కదా, మజ్జిగ సలవేంద్రం పెడతాడంట. ఏం సలవేంద్రం? అందరూ మంచిళ్ళు పోతారు, మనకి వాళ్ళకి మనం కూడా మంచిళ్ళు పోతే పుణ్యం ఏమొచ్చింది, అందుకని మజ్జిగ సలవేంద్రం పెట్టి మజ్జిగ పోద్దాం అన్న అంట.
మజ్జిగ ఊరకొత్తయా? ఒకళ్ళిద్దరు వచ్చి తాగుతారా? పేట మొత్తం తిరిగి వచ్చి మధ్య కాడికి వస్తారు. మరి ఈ మంచినీళ్ళు ఎవరు తాగుతారు? సుందర గారు, మంచినీళ్ళు ఎవరు తాగుతారు? ఎండాకాలం మంచినీళ్ళు సలేంద్రం పెడితే మంచినీళ్ళు తాగరు, మజ్జిగ సలేంద్రం కడబోతారు. మరి ఊరకొత్తయా? కేజీలు పెరుగుదాం నాయన, ఎక్కడుందో మనకున్న పాడి మొత్తం పెట్టినా కానీ సాగుతుంది అంటే ఏం పర్లా, డబ్బులు నీకు తీసుకొచ్చి పెట్టేద్దాం అని చెప్పానంట. సరే నువ్వు ఊరుకున్నానుకో, క్రిస్మస్ పండుగ వచ్చిందిగా, ముసలిలో చీరలు పెట్టేసి దుప్పట్లు పంచేద్దాం లేని వాళ్ళకి అని చెప్పానంట. ఏంది అసలు ఏంది ఎట్టు చేస్తావు ఏంది చెప్పానంటే, అది అంతేలే నీకు తెలియదు, నీ చెబుతున్నాను అన్నారు. ఇప్పుడు ఈస్టర్ పండుగ వచ్చింది కదా, ఈస్టర్ పండుగకేమో పానకం చేస్తాను. ఏం చేస్తాను? పానకం చేసి వడపప్పు పెట్టి బెల్లం పెడతా అంట. అట్టా ఊర్లో ఎన్ని చర్చలు అయితే అన్ని చర్చలు, ఎందుకంటే పుణ్యం వచ్చిందంట. పుణ్యం అయితే ఏమొచ్చిందంటే పరలోకం పోతాంగా అన్నాడు. ఎట్టబోతా పరలోకం అంటే చెప్పాడు, ఏసై చెప్పాడు కొండ మీద ప్రసంగంలో. మొన్న వచ్చిన పాస్గా చేతి నేను నిన్నగా అంటున్నాను. ఏందో ప్రసంగం చెప్పండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచ్చిన ఒకసారి చదవండి. మత్తయి సువార్త 5వ అధ్యాయం 16 వచ్చిన. మనుషులు దీపం 16 వచ్చింది చదువుమా. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరుచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. గట్టి స్తోత్రం చెప్పండి, దగ్గర స్తోత్రం చెప్పండి. ఆడేం రాసింది మరొకసారి చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి, అబ్బా ఎంత చక్కటి మాట, మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచులాగున మీ వెలుగు ప్రకాశించనీయండి అంటే, ఆ రోజు పాస్టర్ గారు చెప్పారంట, బాయ్ క్రిస్మస్ పండగ కాబట్టి ఎవరైనా లేని వాళ్ళు వృద్ధులుంటే ఓ చేరబెట్టు, పేదోళ్ళు ఉంటే ఏం చేస్తావు దొప్పడు మంచు ఏంది. అదే సమయంలో ఏదన్నా మీరు చేయాలనుకుంటే ఆ విధంగా చేయొచ్చు. అలాగూ చేసి సత్క్రియలయ్యి మంచి క్రియలే అలా చేసి మీరు ఏం చేయొచ్చు అంటే చక్కగా దేవుని పిల్లగా దేవుని ఆమెను మహిమపరిచి పరలోక రాజ్యంలో చక్కటి బహుమానాలు పొందుకోవచ్చు అన్నాడంట. గట్టి స్తోత్రం చెప్పు, దగ్గర స్తోత్రం చెప్పు. కాబట్టి పరలోక రాజ్యంలో బహుమానాలు పొందుకోవచ్చు అన్నాడు. కాబట్టి నేను ఈ పనులు చేసి శుభ్రంగా ఏం చేస్తాను, పరలోక రాజ్యం వెళ్తాను అడిగిన. అన్నో ఈయన మారాలని ప్రార్థన చేయండి, నా డబ్బులన్నీ నాశనం చేసి నాకు కొంపుకోలేరు చేస్తాడు అంది. సరే ఆయన వచ్చి నాకు చెప్పారు, నాకు ఒకసారి ఆయన వచ్చినప్పుడు చెప్పు ప్రార్థన చేద్దామని చెప్పారన్న. తర్వాత ఫోన్ చేస్తే ఏంది ఆయన ఇట్లా అన్నా అని చెప్పంటే, అవును అండి పాస్టర్ గారు, మా పాస్టర్ గారు అట్నే చెప్పి నీళ్ళు పాస్టర్ గారు అట్నే చెప్పాడు, సత్క్రియలు చేస్తేనంట పరలోక రాజ్యం వెళ్తాంటే ఆడ బహుమానాలు తీసుకుంటావంట అని చెప్పాను అన్నాడు. ఆచార్యులే కానీ నువ్వు మారు మనసు పొంది పాప క్షేమంతో బాప్తీసం తీసుకొని యేసు రక్తం మందు కడగబడ్డావా అన్న. అసలు బాప్తీసం అంటే ఏంది, మారు మనసు అంటే యేసు రక్తం మందు కడగబట్టం అంటే ఏంది నాకు చెప్పు అన్నాడు. అంటే ఏసయ్య లేదు, ఏసయ్య నా పాపాలు క్షమించిన అడుగు, ఏసయ్య నీ పాపాలు క్షమిస్తాడు, ఆయన రక్తం నిన్ను కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి నీతిమంతుడిగా చేస్తాడు. అప్పుడు తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తీసం తీసుకొని సంఘ సభ్యుడిగా మార్చబడి ఇవన్నీ చేయంటే నువ్వు శాన చెప్పావు, నాకు అర్థం కాలేదు కానీ నాకు తెలిసి నేను చేస్తా అన్నాడు. నువ్వేదో చాటు వార్తలో చెప్పావు నాయన, ఏం అర్థం కాలేదు కాబట్టి నాకు చేతన ఏంది చేస్తా. ఏం చేస్తావు అన్న? ఏం మజ్జిగ సలేంద్రం పెడతా అన్నాడు. ఏం చేస్తావు అన్న? చీరలు పోంచుతా అన్నాడు. ఏం చేస్తావు అన్న? పానకం పోతా అన్నాడు. సరే పోసుకోపోరా బాబు అన్న. మరి ఏం చేస్తా అన్నా? అదేదన్నా పోసుకోమని నువ్వు కూడా చెప్పాను నన్ను. మరి పాని హ్యాకటాడితే ఏం చేస్తావు? సారా తాగితే ఏం చేస్తావు? పోతే కదా పోని, ప్రార్థన చేద్దాం మారుతాడు, అప్పుడు శుభ్రంగా అతనే మారుతాడని చెప్పాను. ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే ఈ బ్యాచ్ ఏ బ్యాచ్ అంటే క్రియల మీద ఆధారపడే బ్యాచ్, కష్టం మీద ఆధారపడే బ్యాచ్, డబ్బులు ఖర్చు పెట్టి పరలోక రాజ్యం వెళ్తాను అనుకున్న బ్యాచ్. ఈ బ్యాచ్ పరలోకం పోదు. పోయిద్దా? యెషయా గ్రంథం చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 64వ అధ్యాయం 6వ వచనం. మేమందరము అపవిత్రులు వంటి వారమైతిమి, మా నీతి క్రియలు మురికి గుడ్డలాయును. అబ్బా యెషయా ఎంత చక్కటి మాట అంటున్నాడు. మేమందరము అపవిత్రుల వంటి వారమైతిమి, మా క్రియలని నీతి క్రియలన్నీ మురికి గుడ్డలాయును. బా మురికి జీవితంతో పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? మురికి హృదయంతో పరలోక రాజ్యం వెళ్తారు. మురికి మనసుతో పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? మురికి బ్రతుకుతో పరలోక రాజ్యం ఎవరు వెళ్తారు? ఎవరు వెళ్ళరు. కాబట్టి యేసుక్రీస్తులో ప్రాణం పెట్టి హృదయంలో ఉన్న మురికి, మనసులో ఉన్న మురికి, ఆత్మలో ఉన్న మురికి, నిలువెల్ల ఉన్న మురికి, సమస్త మురికిని తొలగించి పరిశుద్ధ జీవితంతో, రక్షణ వస్త్రాలతో, పవిత్రమైన జీవితంతో, నీతి అని పై వస్త్రంతో అలంకరించాలని కోరుకుంటూ ఉన్నాడు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవానికి ఆహ్వానం ఇవ్వాలని తెలియజేస్తూ ఉన్నాడు.
అందుకనే యేసుప్రభు శిలువలో ప్రాణం పెట్టింది. అవును, అవును. దేవుని బిడ్డలంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు చూడు, మనం దేని మీద ఆధారపడకూడదు, మన క్రియల మీద అసలు ఆధారపడనే పడకూడదు. మన సెమీ క్రిస్మస్లో చీరలు పంచాం, దుప్పట్లు పంచాం, బిర్యానీ పెట్టాం. నన్ను పరలోకం తీసుకెళ్తాయండి, నన్ను పరలోకం తీసుకెళ్తాయా? ఏది మాట్లాడింది? అమ్మవారి చీరలు పంచాం, నన్ను పరలోకం తీసుకెళ్తాయా? లాక్డౌన్లో ₹1,00,000 ఖర్చు పెట్టాను, నన్ను పరలోక రాజ్యం తీసుకెళ్తాయా? మరి దాసా నిన్ను తీసుకెళ్తాయా? నిన్ను తీసుకెళ్తాయా? అని నన్ను తీసుకెళ్ళవు, నిన్ను తీసుకెళ్తాయా? గమనించండి, నన్ను తీసుకెళ్ళవు అని మీరు ఎలా చెప్పారో, క్రియల మీద ఆధారపడిన ఏ వ్యక్తి కూడా నన్ను తీసుకెళ్ళవు ఈ క్రియలన్నా విశ్వాసమే ఉండాలి, విశ్వాసమే ఉండాలి. ఇంక దేని మీద మనం విశ్వాసం ఉండకూడదు, ఇంక దేని మీద విశ్వాసం ఉండకూడదు. మనం ఎంత పనైనా చేయని, ఎంత డబ్బన్నా ఖర్చు పెట్టని, ఎన్ని రకాలుగా ఉన్ని, ఈ క్రియలన్నీ మన పరలోక రాజ్యం తీసుకెళ్ళడానికి పనికిరావు. ఒకటే పనికి వచ్చింది, యేసయ్యా నన్ను క్షమించు, నీ రక్తంతో నన్ను కడిగి పరిశుద్ధపరచు అన్నదే పనికి వచ్చింది. దేవుని పిల్లంగా ఈ లోకంలో బ్రతుకుతున్నప్పుడు మనం మంచి పనులు చేస్తాము. మన మంచి పనులు మన పరలోక రాజ్యం తీసుకెళ్తే కలలో కూడా ఊహించుకోమాక. ప్రార్థన చేసుకుంటాం. తండ్రిని పాల్గొసుకోవద్దాం. ఈ ఉదయకాల పేడలో మీరు మాతో మాట్లాడారు, మీరు మమ్మల్ని పిలిచారు నాయన. ఎందుకు పిలిచారు అంటే, గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేమంటూ పాలు పంపులు పొందాలని పిలిచారు. గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో మేము ఉండాలని. అయితే ఆ పిలువబడిన వారిలో 4 బ్యాచ్లు అయ్యా. ఓ బ్యాచ్ కృప మీద ఆధారపడి రక్షణ వస్త్రం, పై వస్త్రం, నీతి అని పై వస్త్రంతో, తలపాగాతోటి అలంకరించబడిన వధువులే, అలంకరించబడిన పెళ్లి కుమారుని వలె అలంకరించబడి మహా ఆనందంతో నింపండి బ్యాచ్. రెండో బ్యాచ్ కొనుక్కునే బ్యాచ్, డబ్బులు ఇచ్చి కొనుక్కునే బ్యాచ్, నీతి క్రియల మీద ఆధారపడి. మూడో బ్యాచ్ అయినా అలంకరణ, తలపాగా, రక్షణ వస్త్రం, నీతిని పై వస్త్రం ధరించిన వారే, అలంకరించబడిన వారే, కానీ ఆత్మీయ జీవితాన్ని గాలికి వదిలేసి మలిన వస్త్రాలతో నింపబడిన వారయ్యా. 4వ బ్యాచ్ ప్రభువా, అసలు వస్త్రాలన్నీ పోగొట్టుకొని ధనవృద్ధి చేసుకొని, నేను ధనవంతుణ్ణి, ధనవృద్ధి చేసుకున్నాను, నాకే కొరత లేదని చెప్పని అనుకుంటూ ఉన్నారు. అవును ప్రభువా, మీ పిల్లలు మేము మా సహవాసంలో ప్రభా వస్తూ పోతూ నిన్ను పొందుకోకుండా ఉన్న జీవితం ఉండకూడదు నాయన. మా సహవాసుల ప్రభు పొందుకున్నది పోగొట్టుకున్న వారుగా ఉండకూడదు నాయన. మా సహవాసంలో పొందుకున్నది గాలికి వదిలేసి ఎలా ఉన్న పరలోక రాజ్యం పోతాలు అనుకున్న ఆ చేతులు ఉండకూడదు ప్రభా. సహాయం దయచేయండి. ఈరోజు ఈ సందేశం ప్రతి బిడ్డను దీవించండి. ఎవరైతే ప్రభా నన్ను క్షమించు, నీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచని అడుగుతున్నారో, బిడ్డలందరూ మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచి పవిత్రపరిచి రక్షణ వస్త్రాలతో, నీతిని పై వస్త్రంతో, తలబాగాతోటి వధువైన సంఘం వలె, వరుడైన ప్రభా వరుడు వలె, పెళ్లి వరుడు వలె ప్రభా వీళ్ళని అలంకరించండి. మీ నామానికి మాయం తెచ్చుకోండి, మీ నామానికి ఘన తెచ్చుకొని ప్రాంశు ప్రభా సహాయం తెచ్చండి. అదే సమయంలో ప్రభా పొందుకొని మలిన వస్త్రాలతో ఉండి పొందుకొని వాటిని పోగొట్టుకున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. నన్ను క్షమించేయ, మలినమైంది తొలగించు, మలినాన్ని తొలగించిన ప్రతి బిడ్డను మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి పవిత్రపరిచి అయ్యా మరలా నూతనమైన శ్రేష్టమైన రక్షణ వస్త్రము, నీతి అయిన పై వస్త్రము, చక్కటి అలంకరణతోటి బిడ్డలు నింపి మీ నామానికి మాయం తెచ్చుకొని, ఎంతమంది అయితే వస్త్రాలు పోగొట్టుకున్నానయ్యా దిగంబరిగా ఉంటా, దయతో నన్ను క్షమించు మీ రక్తంతో కడిగి పరిశుద్ధపరచు, పవిత్రపరచు. పెండ్లి వస్త్రంతో తండ్రి నేను నీతి అని పై వస్త్రంతో ప్రభావ, తలబాగాతోటి ప్రభావ అలంకరింపని వధువైన సంఘం వల్లే, వరుడు వల్లే నన్ను అలంకరించి గొర్రె పిల్ల వివాహ మహోత్సవాన్ని నేను ఉండలాగా కృపయా ప్రభా. పోగొట్టుకున్న దానికంటే రెట్టింపుతో బిడ్డలు నింపండి. శ్రేష్టమైన రక్షణతో, శ్రేష్టమైన నీతి అని పై వస్త్రంతో, తలపాగాతో నిన్ను ఆరాధించుకునే భాగ్యాన్ని ఇవ్వమని యేసయ్య నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి, ఆమేన్. అవసరతలకై సంప్రదించండి. మా అడ్రస్ జీసస్ హోలీ చర్చ్, పూలిరెడ్డిపాలెం గ్రామం,
చిలకలూరిపేట మండలం. సెల్ నంబర్ 7780223625.